హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ చుట్టూ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు, దానికి సంబంధించిన వార్త ఎవ్రీడే ఒక సెన్సేషన్గానే కనిపిస్తుంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉందని పైకి చెప్తుంది. కానీ చేతలు అండ్ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్న ఆ రియాలిటీ, వీటిని మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే అసలు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంకా చెప్పాలంటే ఉత్సుకత కలిగిస్తుంది, ఆసక్తి కలిగిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. సో నేను ఒకసారి ఈ సీక్వెన్స్ ఒకసారి చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు రీజనల్ రింగ్ రోడ్డు ఎప్పటి వరకు సాధ్యం అనేది నేను చెప్పడం కాదు, ఈ వీడియో చూసిన మీరే కొంత క్లారిటీకి వస్తారు. మళ్ళీ ఆ తర్వాత సందేహాలు, అనుమానాలు ఇవన్నీ కాదు. కానీ నిజంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్. లైక్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పినట్టు, ఇంకా ఆయన అయితే సూపర్ గేమ్ చేంజర్ అన్నారు. నేను గేమ్ చేంజర్ అని మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనల సమయంలో ఎలాంటి కామెంట్స్ వచ్చాయి. అవసరమా, భూములు తీసుకొని మరి లాక్కొని మరి ఇది అవసరమా అని మాట్లాడిన చాలా మంది ఉన్నారు. బట్ ఆ ప్రపోజల్ ఎలా కార్యరూపం దాల్చింది, అఫ్కోర్స్ దాంట్లో కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ రోజుల్లో రాజకీయాలు ఇన్వాల్వ్ కానీ ఏ ప్రాజెక్టు ఉండదనేది చాలా మంది విశ్వసిస్తారు, నేను కూడా విశ్వసిస్తాను. అది దాంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే నా ఇన్నాళ్ళ జర్నలిజం కెరియర్. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రెండు పార్ట్స్. మళ్ళీ నేను టెండర్లు అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్లు వేరు, దక్షిణ భాగానికి సంబంధించిన టెండర్లు వేరు. ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్లు ఫిబ్రవరి 17వ తేదీ డెడ్ లైన్తో ఉన్నవి. కన్స్ట్రక్షన్ టెండర్లు ఉత్తర భాగంలో ఉన్న 5 ప్యాకేజీలకు సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 95% భూసేకరణ పూర్తయింది. భూసేకరణ పూర్తయింది కాబట్టి ఇక హర్డిల్స్ రావు. ఫిబ్రవరి 17కు టెండర్స్ కనుక ఫైనల్ అయితే ఆ తర్వాత ఒక 1-2 monthsలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి. 5 ప్యాకేజీలు కాబట్టి మరి ఎవరెవరికి వస్తాయో ఎవరు వచ్చి వాళ్ళు చేస్తారు. అయితే అక్కడ నేను ఒక్క డౌట్ ఏం వెలిపించానంటే 95% అయింది, మిగతా 5% భూసేకరణ కాలేదు. ఆ మిగతా 5% భూసేకరణ అనేది పెద్ద ఇష్యూ కాదు. నిజం చెప్పాలంటే గవర్నమెంట్ కనుక బుల్డోజ్ చేయదలుచుకుంటే, గత ప్రభుత్వాలు చేసినట్టు ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి బుల్డోజ్ చేయదలుచుకుంటే, 3 hearingsకి ఎవరైనా రాకపోతే ఆటోమేటిక్గా తీసేసుకుంటాం అని ఒక మెసేజ్, స్ట్రాంగర్ మెసేజ్ కనుక వెళితే అది పెద్ద ఇష్యూ కాదు 5%. కానీ ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్లో జరుగుతున్నది ఏంటి, దక్షిణ భాగానికి సంబంధించి కొంతమంది రెచ్చగొట్టడం వల్ల ఉత్తర భాగానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఆ 5% పెండింగ్ ఉందో భూసేకరణ, వాళ్ళు పొలిటిసైజ్ అయ్యారు, వాళ్ళ మీద రాజకీయాలు రుద్దారు. సో మేము ఆ భూములు ఇవ్వము ససేమిరా అని చెప్పి వాళ్ళు ముందుకేస్తున్నారు. కొంతమంది కంప్లైంట్లు, కోర్టును ఆశ్రయించడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే అది 5% కాబట్టి ఆ టెండర్ల ప్రక్రియ సజావుగా కొనసాగి అది పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ రాజకీయం ఎప్పుడైతే తన ఒక పాదం కాకుండా 2 పాదాలు పెట్టి విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తుందో అప్పుడు ఆ 5% కూడా జటిలం కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ అదే అందుతుంది. చాలామంది ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక తూప్రాన్ ఏరియాకు సంబంధించిన ఒక ఫార్మర్తో మాట్లాడాను. అఫ్కోర్స్ లోపల బాధ ఉన్నా సార్, కానీ ఒక మంచి ప్రాజెక్ట్ కోసం పోయింది అన్న, బట్ మిగిలిన జాగాకు వాల్యూ ఎలా ఉంటుంది అని ఆయన ఎంక్వైరీ చేశారు. ఆయన మాటల్లో నాకు సాటిస్ఫాక్షన్ కనిపించింది. ఎందుకు అంటే ఆయనకు తక్కువ లాగం పోయింది, ఇంకొక ఎక్కువ భాగం ల్యాండ్ ఆ పక్కనే ఉంది కాబట్టి. కొంతమందికి అలా కాకపోవచ్చు. వాళ్ళ పాలోళ్ళే 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోయిందని చెప్పాడు పాపం ఆయన. సో వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది, నో డౌట్. అది లైక్ చాలా మందికి ఉంటుంది. కానీ ఏం చేస్తాం, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి గవర్నమెంట్ ముందుకెళ్తున్నప్పుడు తప్పనిసరి. నేను మళ్ళీ ఇక్కడ ఒక ఉదాహరణ కోట్ చేస్తాను. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది భూములు పోతేనే నాగార్జున సాగర్ నిర్మితమైంది. కొన్ని లక్షలాది మంది భూములు కోల్పోతేనే దేశంలో కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. అవి ఇరిగేషన్ కావచ్చు, పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పెయిన్ ఉంటుంది, నేను కాదనను, ఈజీగా చెప్పట్లేదు. అఫ్కోర్స్ నాకు పెయిన్ అది కొద్దిగా తక్కువ తెలుస్తుంది, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు భూమి లేదు కాబట్టి నాకు పెద్దగా ఆ బాధ ఉండేది కాదు. బట్ ఇవాళ నేను భూమికి సంబంధించిన రిలేటెడ్ వ్యాపారం చేస్తున్నాను, దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. కాబట్టి ఆ భూమి అడుగు అయినా భూమే, ఎకరమైనా భూమే, ఎంతైనా భూమే. అది పోతుంటే దాంతో ఉన్న అటాచ్మెంట్ చాలా చాలా ఎక్కువ. కానీ ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి, ప్రాజెక్టులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే తప్పనిసరి. సో ఇప్పుడు ఆ 5%కు సంబంధించి ఇంకా జటిలమవుతుంది అన్న గ్రౌండ్ రిపోర్ట్. పర్టికులర్గా చెప్పాలంటే
ఎక్కడి నుంచి యాదగిరిగుట్ట నుంచి చౌటుప్పల మధ్య నార్త్ పార్ట్లో ఎక్కడైతే ఇప్పుడు ఇబ్బంది ఉందో ఆ ప్లేస్లోనే రాజకీయం మరింత ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆందోళన ఏదైతే ఉందో అది మరింత రాజకీయ రంగు పులుముకుంటుంది. సో ఆ 5% అనేది ఇబ్బందికరంగా మారొచ్చు. బట్ ఎనీవే గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది, టెండర్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. February 17 టెండర్లు అయిపోతాయి. ఆ తర్వాత నార్త్ పార్ట్ కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనే నమ్మకం నాకుంది. ఇక సదరన్ పార్ట్కి సంబంధించి మాత్రం ఈ డోల్డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఒకసారి తానే చేస్తానని చెప్పడం, ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ చేయమని అడగడం, సెంట్రల్ గవర్నమెంట్ చేయమని అడిగినప్పుడు NHAI ఒక అలైన్మెంట్ ప్రిపేర్ చేయడం, ఆ అలైన్మెంట్ని కాదని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 అలైన్మెంట్లు ప్రిపేర్ చేయడం. ఇప్పుడు ఆ 3 అలైన్మెంట్లకు సంబంధించి ఓవరాల్గా స్టడీ చేసి ఒక DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయమని కన్సార్షియమ్స్కి టెండర్ని పిలిస్తే ఒక్కరు కూడా రాకపోవడం. మరి ఇప్పుడు లేటెస్ట్ తెలియదు, ఎందుకంటే లాస్ట్ మంత్ ఒక డెడ్ లైన్ పెట్టారు, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ 2 డెడ్ లైన్లు అయిపోయిన తర్వాత ఒక్క టెండర్ కూడా నామినేట్ కాలేదు, ఫైల్ కాలేదు. సో దాంతో January 20 కల్లా మళ్ళీ సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ సంబంధించిన ఫైనల్ చేస్తూ DPR ప్రిపేర్ చేయడానికి ఒక కన్సార్షియంని అపాయింట్ చేయడానికి ఆ కన్సార్షియమ్స్ నుంచి టెండర్స్ పిలిచారు. January 20 అనేది డెడ్ లైన్, ఇంకో 10 రోజులు. సో ఎవరైనా టెండర్స్ దాఖలు చేసి ముందుకు వస్తే ఓకే, నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. లేకపోతే దానికి తోడు అదొక హర్డిలా, దానికి తోడు ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నాయకులు తమకిష్టం వచ్చినట్టుగా ఆ లైన్లు మార్చుకోవడం, ఆ లైన్లను మెప్పింపజేసుకోవడానికి ఆ కన్సార్షియం మీద ఒకవేళ ప్రెషర్ పెట్టే అవకాశాలు ఉండడం. ఈ తతంగం అంతా ఎందుకు మాకు బాబో అని చెప్పి ఆ కన్సార్షియమ్స్ దూరం పోవడం. సో అదొక హర్డిల్. ఇది కాకుండా విపక్షాల వైపు నుంచి రైతులను రెచ్చగొట్టే ప్రక్రియ. ప్రధాన ప్రతిపక్షం గతంలో ఫార్మా సిటీ పేరు మీద 14,000 ఎకరాలు తీసుకున్నప్పుడు బ్లంట్గా ఇంత ఇస్తాం, తీసుకుంటే తీసుకోండి లేకపోతే అని అన్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇవాళ ఎంతో కొంత పరిష్కారం, వాళ్లకు పరిహారం దక్కుతుంది, ఎంతో కొంత కాదు బెటర్ పరిహారం, గతంతో పోలిస్తే బెటర్ పరిహారం దక్కుతుంది. అట్ ద సేమ్ టైం గిఫ్ట్ కింద ల్యాండ్ ఇస్తున్నారు. ఇవన్నీ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా ఈ భూసేకరణలో ల్యాండ్ కోల్పోతున్న వారికి బెటర్ ప్యాకేజీ దొరుకుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు మళ్ళీ దాని మీద రచ్చ చేస్తూనే ఉన్నాయి. బికాజ్ దేర్ రోల్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అదే చేసింది. అదర్వైజ్ ఇవాళ ఫార్మాసిటీకి 14,000 కాదు 19,000 ఎకరాలు ఉండేవి. ఆ రోజు 2016లో కేసీఆర్ గవర్నమెంట్ నోటిఫై చేసింది 19,000 ఎకరాలకు. కానీ 2018 ముందస్తు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈలోగా కాంగ్రెస్ నాయకులు అక్కడ భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అని చెప్పి దిమ్మెలు కట్టి, పీపుల్స్ వార్ దిమ్మెలు కట్టి, అంటే పీపుల్స్ వార్ కాదు, పీపుల్స్ వార్ టైపు దిమ్మెలు. ఉత్తర తెలంగాణలో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది చిన్నతనంలో పీపుల్స్ వార్ దిమ్మెలు ఎలా ఉండేవో, అలాంటి దిమ్మెలు కట్టి అక్కడ భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీని పెట్టారు. సో దాంతో కేసీఆర్ గవర్నమెంట్ 14,000 ఎకరాలకి సేకరించి ఆపేసింది. ఇప్పుడు రివర్స్, ఆ ఉన్న జాగాను వాళ్ళు చేస్తున్నారు. కొత్తగా భూసేకరణకు సంబంధించి RRRకి సంబంధించిన భూసేకరణ జరుగుతుంటే విపక్షాలు గొడవ చేస్తున్నారు. సో ఇది అంత ఈజీగా అయ్యే పరిస్థితి లేదు సదరన్ పార్ట్కి సంబంధించి. ఎందుకంటే సదరన్ పార్ట్ ఈజ్ లింక్డ్ విత్ మెనీ ఇష్యూస్. ఎట్లా ఉందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వమే 189 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం పనులను చేపట్టాలని పూర్తి అలైన్మెంట్, భూసేకరణ, వంతెనలు, అండర్పాస్లు, కల్వర్టులు, అటవీ భూముల అనుమతులు వంటి అంశాలతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించేందుకు టెండర్లను ఆహ్వానించగా ఒక్కరు పాల్గొనలేదు. దాంతో ఇప్పుడు January 20కి మళ్ళీ టెండర్లు పెట్టారు. R&B అధికారులు దీని ప్రకారం చెప్తున్నారు. ఏదైనా కన్సల్టెన్సీ ముందుకొచ్చి, కన్సార్షియం ముందుకొచ్చి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద అధ్యయనం చేసి ఆ తర్వాత ముందుకు వెళితే అది ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే ఈలోగా గవర్నమెంట్ కూడా ఒక యూటర్న్ తీసుకుంది. ఏంటది? గతంలో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ చేయమన్నది. సెంట్రల్ గవర్నమెంట్ చేయమనేసరికి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అలైన్మెంట్ ప్రిపోజ్ చేసింది. ఆ తర్వాత ఆ అలైన్మెంట్ పక్కన పెట్టి ఇంకో 2 అలైన్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు 3 అలైన్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 అలైన్మెంట్లను అధ్యయనం చేసి ముందుకెళ్లాలని చెప్పి ఒక కన్సార్షియం నియమిస్తున్నారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఈలోగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి గారు అండ్ కన్సర్న్ మినిస్టర్ రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలని అడిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలన్నప్పుడు సెంట్రల్ అథారిటీ ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొందించిన అలైన్మెంట్ ఫైనల్ చేయాలి కదా. వాళ్ళు రూపొందించిన అలైన్మెంట్ ఫైనల్ చేస్తే అది ఇమీడియట్గా యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది, వెంటనే కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. బట్ అది చేయకుండా మళ్ళీ అంటే ఇటువైపు ప్యారలల్గా DPR రెడీ చేస్తూ వీళ్ళకి అనుగుణంగా అటువైపు సెంట్రల్ గవర్నమెంట్ మీద అడగడం. వాట్ ఈస్ దిస్ కాల్డ్? పాలిటిక్స్. ఎందుకంటే ఇది నేషనల్ హైవే అథారిటీ ప్రిపేర్ చేసిన అలైన్మెంట్ కాదు, మార్చిన అలైన్మెంట్. దానికి ఆధారంగా DPR రెడీ అవుతుంది. మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ NHAIకి ఇవ్వాలి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మళ్ళీ వాళ్ళు ఏమడుగుతారు? మేము ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఒకటి ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు మార్చారు మీరు అంటారు.
మళ్ళీ క్లారిఫికేషన్స్, తొక్క తోలు తతంగం ఇదంతా. సో ఇట్లా జరుగుతున్నప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు అప్పుడే సాధ్యమన్న ఆలోచన వస్తుందా ఎవరికైనా? మనం ఏం చేస్తాం, ప్రాక్టికాలిటీస్ డిస్కస్ చేస్తుంటాం. నేను అదే ప్రాక్టికాలిటీ డిస్కస్ చేస్తున్నా. నార్త్ పార్ట్కి సంబంధించిన ప్రాక్టికాలిటీలో ఉన్న మేజర్ హర్డిల్ అది, ఒక 5%కి. సరే, దాన్ని గవర్నమెంట్ బుల్డేజ్ చేసి ముందుకెళ్తుందా, లేకపోతే నయానా భయానా ఎవరైతే బెట్టు చేస్తున్న భూముల యజమానులను దాడి తెచ్చుకుంటుందా అనేది పక్కన పెడితే, సదరన్ పార్ట్ మాత్రం ఇదంతా గజిబిజి గందరగోళంగా ఉంది. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆర్డర్ చేసింది. వాళ్ళు ఒక అలైన్మెంట్ ఫైనల్ చేశారు. ఆ అలైన్మెంట్ను కాదని స్టేట్ గవర్నమెంట్ మరో 2 అలైన్మెంట్లు ప్రిపేర్ చేయించింది. ఇప్పుడు ఈ 3 అలైన్మెంట్ల మీద ఒక స్టడీ చేసి సమగ్రమైన నివేదిక ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ కన్సార్షియంని టెండర్లకు పిలిచింది. ఆ టెండర్లకు సంబంధించిన తుది గడువు జనవరి 20. ఇది ఒకవైపు కొనసాగుతుండే, ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీని ఈ సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలని అడిగారు. సెంట్రల్ గవర్నమెంట్ని టేకప్ చేయాలని అడిగినప్పుడు సెంట్రల్ అథారిటీ ఏదైతే ఉందో, నేషనల్ హైవే అథారిటీ, వాళ్ళు ప్రిపేర్ చేసిన అలైన్మెంట్ ఓకే చేస్తే అది ఇమ్మీడియట్గా జరిగిపోద్ది. అది కాకుండా వీళ్ళు మళ్ళీ సపరేట్ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ 3 అలైన్మెంట్లను కలిపి. జటిలని చదువుతున్నట్టే కదా. సో దట్ ఈజ్ వాట్ నాకు ఎందుకో రీజనల్ రింగ్ రోడ్డు మీద అసలు ఎవరు ఏంటి రోల్ అని చెప్పండి. నిజానికి ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేము, అటు ప్రతిపక్షాలను తప్పుపట్టలేము. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా అలైన్మెంట్లు మార్చుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గతంలో తాము చేసింది మరిచిపోయి వీళ్ళు దాన్ని రాజకీయం చేస్తున్నారు. నిజానికి బెటర్ పరిహారం వస్తుంది, అయినా రాజకీయం చేస్తున్నారు. సో ఏతావాత జరుగుతుంది ఏంటంటే, ఎవరి రోల్ ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రాజెక్టు మీద దాని నీడలు పడి అది 5 ఏళ్లకు అవుతుందా, 6 ఏళ్లకు అవుతుందా, 10 ఏళ్లకు అవుతుందా అని చెప్పరాని పరిస్థితి. సో ఓవరాల్గా రీజనల్ రింగ్ రోడ్ అనేది మొత్తం గుండ్రంగా పూర్తయితేనే దాని లక్ష్యం నెరవేరుతుంది. నార్త్ పార్ట్ ఒక చంద్రాకారంలో పూర్తయితే కాదు కదా, అర్ధ చంద్రాకారంలో పూర్తయితే కాదు కదా. నిండు చంద్రుడిలాగా రౌండ్గా అయితేనే దాని పర్పస్ సర్వ్ అవుతుంది. హైదరాబాద్ మీద బర్డెన్ తగ్గుతుంది. రకరకాల జాతీయ రహదారుల నుంచి, రాష్ట్ర రహదారుల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కు లోపలికి రాకుండా వాళ్ళకి కావాల్సిన మార్గాల్లో వెళ్ళిపోవచ్చు. అఫ్కోర్స్ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ రావాల్సిందే. బట్ హైదరాబాద్ కాకుండా ఉదాహరణకు ఆదిలాబాద్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ వెళ్ళాలి. తూప్రాన్ దగ్గర ఇస్లాంపురం నుంచి అలా తిరిగి చౌటుప్పల్ దగ్గర విజయవాడ వెళ్ళిపోతారు. లేదు హైదరాబాద్ అంతా దాటుకుంటూ పోకుండా బెంగళూరు పోవాలనుకోండి, డైరెక్ట్ తూప్రాన్ ఇస్లాంపురం దగ్గర దిగి చౌటుప్పల్ గుండా అట్లా వెళ్ళిపోయి బాలనగర్ దగ్గర మళ్ళీ NH44 ఎక్కేసి వెళ్ళిపోతారు. హైదరాబాద్కు సమస్య తగ్గుతుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. సో ఓవరాల్గా ఇది ఏం చేస్తారు ఏందనేది పక్కన పెడితే మాత్రం నాకు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మాత్రం జరుగుతున్న తంతు అది చూస్తుంటే కొద్దిగా గజిబిజి గందరగోళంగా నాకు అనిపిస్తుంది. సో గవర్నమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది ఏందనేది వేచి చూద్దాం. ఈ వీడియోలో నేను ఈ టాపిక్ చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఒక రిక్వెస్ట్, ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ నలుదిక్కులా ఎక్కడైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే పర్టికులర్గా ఓపెన్ ప్లాట్లకు సంబంధించి నన్ను సంప్రదించవచ్చు. టైలర్ మేడ్, మీరు కావాలనుకున్న రహదారుల వైపు కావచ్చు, మీరు కావాలనుకున్న బడ్జెట్లో కావచ్చు, అదే రకంగా మీరు కావాలనుకున్న ఎక్స్టెంట్లో కావచ్చు, ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్లో నేను సజెస్ట్ చేస్తాను, తీసుకెళ్లి చూపిస్తాను. లేఅవుట్ పర్మిషన్స్, అదే రకంగా లింక్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటే నా వెంట మీరు నడవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సేమ్ టైం నా దగ్గర అడిషనల్ సర్వీస్ ఏంటంటే, ఎవరినైనా మీకు గ్యారంటీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను రీసేల్ టైంలో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత మీరు దాన్ని అమ్ముకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఐ విల్ బి విత్ యూ. మాకు అధిరన్ గ్రూప్ ఉంది, దాంట్లో పర్టికులర్గా మేము రీసేల్ సర్వీస్ని, అదే రకంగా ప్లాట్ మెయింటెనెన్స్ కూడా మేము అందిస్తున్నాం వెరీ రీజనబుల్ ప్రైస్కి. చాలామంది ప్లాట్లు కొంటారు, ఎక్కడో అమెరికాలో ఉండిపోతారు, ఇంకెక్కడో ఉంటారు. అదే రకంగా ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి కూడా పోయి చూసుకోలేరు, వాళ్ళ ప్లాట్ ఎలా ఉంటుందో తెలియదు. జీపీ లేఅవుట్లు అయితే మరీ దారుణం. సో అలాంటప్పుడు ప్లాట్ సెక్యూరిటీ కల్పించుకోవాలి మీరు, ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టి కొంటున్నప్పుడు దానికి సౌకర్యం కూడా మీరు కల్పించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఏమంటారు చూడు, తెలంగాణలో ఒక అది ఉంటుంది, బర్రెను కొని ఆ తల్లు కోసం ఏర్చారని. అంటే బర్రెను కొంటారు, గేదెను కొంటారు, కానీ దాన్ని కట్టేయడానికి ఆ తాడు ఖర్చు కోసం ఆలోచిస్తారని చెప్పి ఒక మోడు సామెత ఉంది తెలంగాణలో. లైక్ అట్లా లక్షలు పెట్టి ప్లాట్ కొన్నప్పుడు దాని సెక్యూరిటీ మైనర్ ఛార్జెస్తో సెక్యూరిటీ చేసుకోవడం మీకు అన్ని విధాల శ్రేయస్కరం. ఎందుకంటే ఒకటి, ప్లాట్ మీ సెక్యూరిటీ మీ పరిధిలో ఉంటుంది. సేమ్ టైం మీరు రీసేల్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా విజిట్ చేస్తే కూడా ఈ ప్లాట్ కొంటే సేఫ్గా ఉంది, సెక్యూర్డ్గా ఉంది అని చెప్పి అనుకుని ఒక ₹4 ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సర్వీసెస్ కోసం కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లలో.
దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే, నా విశ్లేషణ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.